నారా లోకేష్ గారికి ఒక అరుదైన గౌరవం దక్కిందనే చెప్పుకోవాలి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ మానవ వనరులు అదేవిధంగా ఐటీ శాఖ మంత్రిగా ఆయన చేసినటువంటి సేవలను గుర్తిస్తూ ఆస్ట్రేలియా దేశం ఆహ్వానం పంపడం అయితే జరిగింది. అయితే దేశంలోనే ఈ ఘనత దక్కించుకున్నటువంటి అరుదైన నాయకుల్లో నారా లోకేష్ గారు ఒకరనే చెప్పుకోవాలి. మరైతే ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ ఉటమణి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు నారా లోకేష్ గారు ఆస్ట్రేలియా నుంచి ఆహ్వానం దక్కడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఏదైతే శాఖకు మంత్రిగా ఉన్నారో హెచ్ఆర్డి అదేవిధంగా ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ వీటికి సంబంధించి ఆయన చేస్తున్న సేవలను గుర్తిస్తూ వాళ్ళ దేశానికి ఆహ్వానం పంపించడం జరిగింది. మొత్తానికి ఒక అంశం గురించి మీరు ఏమంటారు? అంటే ఎస్విపి స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ కింద ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైన ఒక దౌత్య సంబంధాల పరంగా నారా లోకేష్ గారిని పిలవటం జరిగింది. మీరు అన్నట్టుగా మానవ వనరుల అభివృద్ధిలో గత సంవత్సర కాలంగా ఈయన చేసిన కృషికి గాను వాళ్ళు పిలవటం జరిగింది. అంటే వాళ్ళు ప్రతి దేశంలోనూ వాళ్ళు చూసుకుంటారు ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, ఎవరు అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేశారు, ఆ రకంగా చూశాక వాళ్ళని ఎంపిక చేస్తారు. సో ఇవాళ మీరు చెప్పినట్టు మానవ వనరుల శాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారికి ఈ అరుదైన ఘనత లభించింది. అంటే ఈ గౌరవం, ఈ ప్రతిష్ట అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్కి దక్కినట్టుగా మనం భావించాలి. ఒకటి. రెండోది 2001లో నరేంద్ర మోదీ గారిని కూడా ఇలాగే పిలిచారు, ఇదే ఎస్విపి కార్యక్రమం. సో ఇవాళ ఒక నారా లోకేష్ని పిలవటం అనేది అది చాలా మెచ్చుకోవాల్సిన అంశం కదండి. అంటే ఒక 50 ఏళ్ల వయసులో ఇలా ఉంది ఆయనకు వచ్చింది. అంటే ఇప్పుడు 75 కదా ఎవరు మోదీ గారికి. సో 2001 అంటే ఆల్మోస్ట్ 24 ఏళ్ల క్రితం. కానీ ఇంకా యంగ్ వయసులోనే వీరిని వరించింది అది. అంటే ఈయన ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నారు, ఇంకొకటి దీనివల్ల ఏం జరగచ్చండి అంటే ఆస్ట్రేలియాలో అసలు విద్యా నైపుణ్యాలు ఎలా ఉన్నాయి, తర్వాత ఈ మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి అంటే అక్కడ ఏ రకంగా అమలు చేస్తున్నారు, ఏమేమి ఉన్నాయి, తర్వాత మనం వాళ్ళతోటి దౌత్య సంబంధాలు ఎలా నెరపచ్చు, తర్వాత ఇది ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో అంటే ఇంటర్ కంట్రీ ఇది ఉంటుంది కదా, అంటే ఈ దేశం నుంచి ఆ దేశానికి, ఆ దేశం నుంచి ఈ దేశానికి విద్యార్థులను కూడా పంపించుకోవచ్చు, తర్వాత ఏమేమి ఇంప్లిమెంట్ చేయొచ్చు అవి కూడా చూసుకోవచ్చు దీనివల్ల. అంటే ఇది చాలా మంచి అవకాశం అన్నమాట. ముఖ్యంగా ఇంత చిన్న వయసులో వారికి ఇలాంటి ఆహ్వానం అందడం అనేది తెలుగు ప్రజలు గర్వించాల్సిన విషయం. ఓకే. ముఖ్యంగా అంటే 2 రాష్ట్రాలు తెలుగు వాళ్ళమే కాబట్టి ఇది తెలంగాణ ఆంధ్ర అని కూడా మనం చూడక్కర్లే. కాకపోతే ఓకే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా వారికి దక్కిన గౌరవంగా మనం భావించవచ్చు. తర్వాత ఆక్వాకల్చర్ గురించి కూడా ఆయన దృష్టి పెడతారని తెలుస్తుంది. ఆక్వాకల్చర్కి సంబంధించి అక్కడ ఎట్లా అభివృద్ధి జరుగుతుంది మనకి. ఎందుకంటే మనకి మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మనకి చాలా లాంగ్ కోస్తా తీరం ఒకటి ఉంది. మనకి ఆక్వా కూడా చాలా ఎక్కువ, రొయ్యలు కావచ్చు, చేపలు కావచ్చు, మనకి అవి కూడా చాలా ఎక్కువ కదండి. అంటే ఈ ఆక్వా రంగంలో నైపుణ్యాలు ఎలా పెంపొందించుకోవచ్చు అది కూడా వాళ్ళు ఆయన అంటే తెలుసుకోదలుచుకున్నారు. తర్వాత దీర్ఘకాలికంగా మన ఆస్ట్రేలియాతో దౌత్యపరంగా ఎలాంటి సంబంధాలు నేర్పచ్చు దాని మీద బాగా దృష్టి పెడతారని తెలుస్తోంది. తర్వాత ఈ నిపుణులు ఉంటారు కదా వివిధ రంగాల్లో, నిపుణులతో కూడా ఆయన చర్చిస్తారు. తర్వాత నైపుణ్యాలు ఎలా పెంపొందించవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మన దృష్టి అంతా కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడా ఎక్కువ శాతం స్కిల్ డెవలప్మెంట్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. మన చంద్రబాబు నాయుడు గారి దృష్టి ఏంటంటే ఈ P4 విధానంలో కూడా స్కిల్స్ ఎక్కువ గుర్తించాలని కదా. అంటే P4 ఒక రకంగా ఇంప్లిమెంట్ చేస్తూ మహిళల్లో ఉండే స్కిల్స్ గుర్తించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, మనం చూసాం P4లో మొన్న ఒక అమ్మాయి 3 నెలలు ట్రైనింగ్ తీసుకుని ఈరోజు 15,000 సంపాదించుకుంటూ, అంటే తల్లి మీద ఆధారపడ్డ అమ్మాయి ఈరోజు తన కుటుంబాన్ని పోషిస్తుంది. సో ఇది కూడా చాలా మంచి పద్ధతి. అంటే మన దగ్గర జరుగుతున్న అభివృద్ధిని ఆస్ట్రేలియా గుర్తించింది అనే దానికి ఇది ఒక తార్కాణం మనకి. అంటే P4 వల్ల ఏముంది అని ఇది అపోజిషన్ పార్టీ తిట్టచ్చు, వాళ్ళకి ఏం పని పాటు లేదు కాబట్టి, వాళ్ళకి తెలియదు కాబట్టి. ఫస్ట్ థింగ్ తెలియదండి, ఇట్లా కూడా చెయ్యొచ్చు అనే ఒక అవగాహన లేకపోతే అలాగే ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే కనీసం ఒక కుటుంబంలో ఒక వ్యాపారవేత్తను డెవలప్ చేయాలి అనేది. అలాగే స్కిల్స్ పరంగా ఒక్కొక్కరిని కూడా వాళ్ళని ఆర్థికంగా స్వావలంబన వైపు తీసుకెళ్ళాలి అనేది. సో వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ నారా లోకేష్ గారి నాయకత్వం అనేది చాలా ముందుకెళ్తోంది. మనం చూస్తున్నాం ఆయన ఎంత మారిపోయారు, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. అంటే తెలియని వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, నెగిటివ్ మాట్లాడారని మనం పట్టించుకోక్కర్లా. ఇప్పుడు ఒక మనిషిలో ఉండే స్కిల్స్ గమనించినప్పుడు వాళ్ళ మాటలు మనం తీసుకోక్కర్లా. ఇప్పుడు ప్రతివాడు ఒక రోజులో ఏది నేర్చుకోడు కదా, అంచెలంచెలుగా నేర్చుకుంటారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూడండి ప్రతిదీ నేర్చుకుంటున్నాడు ఆయన. అయినా కూడా ఆయన ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారే మరో 3 టర్మ్స్ ముఖ్యమంత్రిగా ఉంటారని. అంటే దాని అర్థం ఏంటి? ఆయన పనికిరారని కాదు, హీఈస్ లెర్నింగ్. కానీ అలాంటి సమర్థుడైన నాయకుడి దగ్గర పనిచేయటం వల్ల ఈయన కూడా డెవలప్ అవుతారు, తను అంటే నైపుణ్యాలు నేర్చుకుంటాడు ఆయన. అదేవిధంగా లోకేష్ గారు కూడా తండ్రి దగ్గర నేర్చుకుంటున్నారు. ఆయన తను సొంతంగా నేర్చుకుంటున్నారు, తండ్రి దగ్గర నేర్చుకుంటున్నారు. ముఖ్యంగా సిబిఎన్ అనే బ్రాండ్ ఇమేజ్ని వీళ్ళు బాగా అందిపుచ్చుకుంటున్నారు వీళ్ళు. సో ఇక్కడ సిబిఎన్ బ్రాండ్కి సంబంధం లేకుండా ఇవాళ నారా లోకేష్కి ఆహ్వానం అందిందని మనం అనుకోవాలి. ఓకే, కాబట్టి ఇది చాలా మెచ్చుకోదగ్గ అంశం అండి. ఏది ఏమైనా నారా లోకేష్ గారికి ఇది రావడం అనేది ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా తెలుగు వాళ్ళందరూ గర్వించదగిన అంశం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.